టీ20 వరల్డ్ కప్‌లో మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ ఏదన్నా ఉంది అంటే అది భారత్ వర్సెస్ పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ కోసం కేవలం ఇరు దేశాలు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ క్రికెట్ అంతా కూడా ఎదురు చూసే ఒక మ్యాచ్ అని చెప్పొచ్చు. అయితే ఇది ఒక యుద్ధాన్నే తలపిస్తూ ఉంటుంది. మైదానంలోకి ఇరు జట్ల ఆటగాళ్ళు అడుగు పెట్టారు అంటే ఇక గెలుపు ఏ రేంజ్‌కి వెళ్తుందనే విషయం పైన అభిమానులు కూడా అంచనా వేయలేరు. దాయాదుల సమరాన్ని చూసేందుకు ప్రపంచంలోని క్రికెట్ లవర్స్ తీవ్రంగా ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇక ఇప్పుడు మన ప్లేయింగ్ 11లో ఊహించని మార్పులైతే చోటు చేసుకున్నాయి. నిజానికి ఈ 2 జట్లు కూడా గెలుపు కోసం హోరాహోరీగా సర్వశక్తులు ప్రయత్నించడం అయితే ఖాయం. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో భారతే పైచేయిగా నిలిచింది. 16 మ్యాచ్‌లు ఆడగా భారత్ 13 సార్లు గెలిచింది. పాకిస్తాన్ కేవలం 3 సార్లు మాత్రమే గెలుపొందింది. అందులోనూ ఈ లాస్ట్ 5-7 ఇయర్స్‌లో గనుక చూసుకున్నట్టయితే మొత్తం అన్ని భారతే గెలిచిందనమాట. అయితే ఇక ఒక్కసారి ప్లేయింగ్ 11 గనక చూసినట్టయితే ఓపెనర్ అభిషేక్ శర్మ నుంచి అక్షర్ పటేల్ వరకు బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. ఒకవేళ బ్యాటింగ్ మొదటగా చేయాల్సి వస్తే ఇప్పుడున్న ఫామ్ ప్రకారం 250కి పైగా పరుగులు చేసే అవకాశం ఉంది. కెప్టెన్ సూర్య, ఇషాన్, హార్దిక్ పాండ్యా లాంటి అతి భయంకరమైన బ్యాటర్లు ఫామ్‌లో ఉన్నారు. దీంతో కొలంబోలో పరుగుల వరద పారించేందుకు టీమిండియా సిద్ధమవుతుంది. బూమ్రా, కుల్దీప్, వరుణ్, హర్షదీప్ లాంటి బౌలర్లు పాకిస్తాన్ బ్యాటర్లను బెంబేలెత్తించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక పాకిస్తాన్ కూడా గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డెందేందుకు సిద్ధమైంది. గతంలో ట్రాక్ రికార్డ్ చూస్తే భారత్ పైచేయి ఉన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం గెలుపు మాదే అంటున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా. ఎందుకంటే తమ బౌలర్ తారిక్ బౌలింగ్‌పై వచ్చిన విమర్శలను కూడా పట్టించుకోవన్నాడు సల్మాన్. ఎందుకంటే అతను విసురుతున్నాడు. బౌలింగ్ అనేది త్రో చేస్తున్నాడనమాట. అయితే అది కరెక్ట్ కాదు అంటూ గతంలో బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది. అన్ని వార్నింగ్‌లు జరిగాయి. అయితే ఇప్పటికే ఐసీసీ క్లీన్ చిట్ ఇచ్చిందని మరొకసారి గుర్తు చేశాడు. క్లీన్ చిట్ అయితే ఇచ్చింది కానీ, ఎక్కడైనా సరే మ్యాచ్‌లో మాత్రం తేడా జరిగితే మాత్రం ఇమ్మీడియేట్‌గా మన కెప్టెన్ సూర్య మాత్రం అలర్ట్ చేయడం అనేది మర్చిపోకూడదు ఇక్కడ. అయితే అల్టిమేట్‌గా ఎవరు మంచి క్రికెట్ ఆడితే గెలుపు వాళ్ళదే అన్న ధీమాను వ్యక్తం చేశాడు. అందులోనూ అటు పాకిస్తాన్ జట్టు నెదర్లాండ్స్‌తోనూ, అలాగే నమీబియాతోనూ ఆడినప్పుడు తడబడింది. ఇటు భారత్ కూడా యూఎస్ఏతో ఆడినప్పుడు, నమీబియాతో ఆడినప్పుడు గెలిచినప్పటికీ ఎక్కడో అసంతృప్తి ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ విషయంలోనే ఓపెనర్లు కొద్దిగా తడబడుతుంటే తర్వాత లోవర్ ఆర్డర్ వాళ్ళు బాగా ఆడుతున్నారు. ఓపెనర్స్ బాగా ఆడుతున్నారు. మంచి స్కోర్ దిశగా వెళ్తోంది భారత్ అన్నప్పుడు లోవర్ ఆర్డర్ చేతులు పైకెత్తేస్తున్నారు. ఇటువంటి విషయాల్లో చాలా ఆచితూచి అడుగులు వేయాలన్నమాట. సో, అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో ఉండటం భారత్‌కు చాలా 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 ప్లస్ పాయింట్. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆల్రెడీ మనం ఆసియా కప్ గెలిచాం. ఓకే. సో, ఈ క్రమంలో చూసుకున్నట్టయితే జట్టు పైన చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. పాకిస్తాన్ బలాలేమన్నా ఉన్నాయంటే బాబర్ అజమ్ ప్రధానమైన బ్యాట్స్‌మెన్. ఓపెనర్ ఫఖర్ జమాన్‌తో పాటు కెప్టెన్ సల్మాన్ అఘా ఆల్రౌండర్. బౌలింగ్‌లో ఉస్మాన్, తరీక్ వీళ్ళు కూడా మంచి ఆటగాళ్ళు. వాళ్ళ ప్రధానమైన బలం. చాలా చర్చలు జరిపిన తర్వాత ఈ మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ అంగీకరించింది. నిజం చెప్పాలంటే అంగీకరించక సావదు. ఎందుకంటే ఐసీసీ ప్రెషర్ అలా ఉందక్కడ. అంతకుమునుపు భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ని బాయ్‌కాట్ చేస్తామంటే ఏదో తోక జాడించింది గానీ అంత సినిమా లేదు. ఓకే. ఇక తమ ప్రభుత్వం కూడా నోరు మూసుకొని వెళ్లి ఆడండి అని చెప్పారు. ఎందుకంటే ఐసీసీ నుంచి వచ్చే డబ్బులు, చిల్లర డబ్బుల కోసమైనా పాకిస్తాన్ జట్టు ఆడాల్సిందే. మన బీసీసీఏ వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ క్రికెట్ బోర్డ్స్ ఇన్ ద వరల్డ్. అది మనకు తెలిసిన విషయం. అఫ్‌కోర్స్ ఆస్ట్రేలియా లాంటివి ఉన్నప్పటికీ కూడా మన భారత్ కూడా చాలా టఫ్ అన్నమాట. అయితే ప్రపంచంలోని కోట్లాది మంది క్రికెట్ లవర్స్ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ విషయంలో ఒక చిన్న డిసప్పాయింట్‌మెంట్ ఉంది. అదేంటంటే ఈ మ్యాచ్‌కి వర్షగండం పొంచి ఉంది. ఇవాళ కొలంబోలో వర్షం కురిసే అవకాశం ఉంది అని అక్కడ వాతావరణ శాఖ చెప్పింది. ఇది క్రికెట్ అభిమానుల ఆశలపైన వర్షం జల్లే కబురే. అయితే దీంతో అక్కడ వర్షం పడకూడదు అని చెప్పేసి క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. కొలంబోలో వరద
వద్దని ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో పరుగుల వరద మాత్రమే పారాలని ఆకాంక్షిస్తున్నారు. బౌండరీల మోత మోగించి ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సాయంత్రం 7 గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ శివరాత్రి రోజు కావడంతో అందరూ అంతా 2003 గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 2003లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పైన మన మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రెచ్చిపోయాడింకా. ఏకంగా 98 బంతులు చేసి భారత్‌ని గెలిపించాడు. పాకిస్తాన్ బౌలర్ల పైన రెచ్చిపోయి శివతాండవం చేశాడనమాట. సో, ఈ క్రమంలో చూసినట్టయితే భారత్‌కి ఇది చాలా అంటే చాలా కలిసొచ్చే విషయం. అయితే సరే ఇక విషయంలోకొచ్చినట్టయితే ప్లేయింగ్ 11 గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా! ప్రాబబుల్‌గా అయితే అభిషేక్, ఇషాన్, తిలక్ వర్మ, సూర్య, శివం దుబే, హార్దిక్, రింకు, అక్షర్, వరుణ్, జస్‌ప్రీత్, హర్షదీప్ ఇదే ఉంటుంది మోస్ట్‌లీ. సో, దీని తర్వాత దీనికి మించింది ఏమీ లేదు. అయితే ఇప్పుడు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ ఇద్దరు కూడా ఒక విషయం పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు. అదే విరాట్ కోహ్లీ రికార్డ్. ఎందుకంటే వీళ్ళిద్దరూ మన భారత మాజీ లెజెండ్ విరాట్ కోహ్లీ రికార్డ్‌ని బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ ఆటగాళ్ళు పాకిస్తాన్ పైన అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండే అవకాశమూ ఉంది. పాకిస్తాన్ పైన టీ20లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ పైన ఆడిన 11 టీ20 మ్యాచ్‌లో మొత్తం 11 సిక్సర్లు బాదాడు. అయితే కోహ్లీ ఇప్పుడు టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు కాబట్టి, వీళ్ళిద్దరూ కూడా అంటే అభిషేక్, తిలక్ వీళ్ళిద్దరూ కూడా ఈ రికార్డ్‌ని అధిగమించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ మరొక 5 సిక్సర్లు బాదితే విరాట్ కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టాల్సిందే. అలా చేస్తే పాకిస్తాన్ పైన అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా తిలక్ వర్మ ఘనత సాధిస్తాడు. అదేవిధంగా అభిషేక్ కూడా పాకిస్తాన్ పైన మరొక 5 సిక్సర్లు బాదితే ఇక ప్రస్తుతం ఇద్దరు ఆటగాళ్ళు చెరొక 7 సిక్సర్లు బాదారు. ఓకే. సో, 7+5 అంటే ఎంత? 12. సో, అది విరాట్ కోహ్లీ రికార్డ్‌ని దాటేస్తుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ 11 సిక్స్‌లు కొట్టాడనమాట. ఇప్పుడు అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్ పాల్గొనలేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు అతని ఫిట్‌నెస్ పరీక్ష జరుగుతుంది. సో, నిన్న జరిగింది. ఆల్మోస్ట్ తనకు త్రూ అయిపోతాడనమాట. దానిలో అయితే ప్రాబ్లమ్ లేదు. అయితే ఈ ప్రపంచ కప్‌లో 2 మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ ప్రతి మ్యాచ్‌లో ఆన్ ఎన్ యావరేజ్ 25 రన్స్ చేశాడు. అయితే ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్ పైన అతను చేసిన అజేయమైన 69 పరుగుల రికార్డ్ అనేది ఎవ్వరం మర్చిపోలేదు. సో, ఈ క్రమంగా చూసినట్టయితే అంటే పాకిస్తాన్‌తో మ్యాచ్ అనంగానే మన భారత ఆటగాళ్ళకి పూనకాలొచ్చేస్తాయి ఖచ్చితంగా. దానిలో నో డౌట్. సో, ఆ వర్షం ఏదో ఇవాళ పడకుండా బ్రహ్మాండమైన ఆట గనక కుదిరితే మాత్రం నెక్స్ట్ లెవెల్ గేమ్ ఉంటుంది. అయితే సూర్య కెప్టెన్సీ మీద మన భారత జట్టు ఆటగాళ్ళ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ మీద అలాగే మంచి మిస్టీరియస్ స్పిన్నర్స్ ఉండడం వల్ల మన భారత జట్టే గెలుస్తుందన్న ధీమానైతే అందరూ వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే మన భారత జట్టు కొద్దిగా చూసుకోవాల్సిన విషయాలేంటి అంటే, వాళ్ళలో స్పిన్ బలం ఎక్కువుంది. ఆ స్పిన్ బలానికి మన బ్యాట్స్‌మెన్స్ తొందరగా ఔట్ అవ్వకూడదు. మ్యాచ్ బరిలో ఉంటే సిక్సర్లు ఎన్నైనా కొట్టుకోవచ్చు. మంచి స్కోర్ చేయొచ్చు. అనవసరమైన షాట్స్ కోసం ప్రయత్నించి మనం వికెట్ కోల్పోకూడదు. థాంక్స్ ఫర్ వాచింగ్.